సిద్ధు బాయ్ డీజే టిల్లు 3 స్టోరీని బయట పెట్టేశాడు. ఈసారి కూడా అది లవ్ స్టోరీనే, కానీ ఈసారి ప్రతిసారి లాగా హీరోని ఏడిపిస్తే డీజే టిల్లు అభిమానులు ఊరుకునే ప్రసక్తే లేదు. అందుకని చెప్పి ఈసారి హీరోయిన్ ని ముప్పు తిప్పలు పెట్టించబోతున్నట్ట. లవ్ స్టోరీ విత్ అ ట్విస్ట్. మొత్తానికి డీజే టిల్లు 3 ఇస్ ద మోస్ట్ హ్యాపెనింగ్ టాక్ ఇప్పుడు నడుస్తున్న సోషల్ మీడియా సినిమాకి సంబంధించిన అప్డేట్స్ లో. బాక్సాఫీస్ దగ్గర టిల్లు స్పీడ్ మామూలుగా లేదు. తొలి 4 రోజుల్లోనే ఈ చిత్రం 80 కోట్లు కొల్లగొట్టింది. ప్రస్తుతం 100 కోట్ల వైపు వేగంగా పరుగులు తీస్తున్నాడు టిల్లు మ్యాన్. టిల్లు 1 కంటే టిల్లు 2 సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ కావడం, అన్ని ఏరియాస్ లో బ్రేక్ ఈవెన్ కావడంతో టిల్లులో జోష్ పెరిగింది. త్వరలోనే టిల్లు 3ని కూడా తీసుకురావాలనే ఉత్సాహం వచ్చేసింది. టిల్లు క్యూబ్ అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచి ఈ చిత్రం ఎలా ఉండబోతోంది అనేది ఆసక్తిని కలిగిస్తోంది. 3వ భాగంలో కూడా హీరోయిన్ చేతిలో టిల్లు మోసపోతే రొటీన్ అవుతుంది. 3వ రాధికను కూడా టిల్లు తిట్టుకుంటూ తిరిగితే ప్రేక్షకులకు విసుగొస్తుంది. అందుకే ఈసారి స్టోరీని మొత్తం మార్చేస్తాను అంటున్నాడు సిద్ధు జొన్నలగడ్డ. 3వ భాగంలో టిల్లును సూపర్ హీరోగా మార్చబోతున్నాను అంటున్నాడు సిద్ధు జొన్నలగడ్డ. 2వ భాగంలో ఆల్రెడీ యాక్షన్ హీరోగా కనిపించాడు టిల్లు. 3వ భాగంలో మాత్రం సూపర్ హీరో క్యారెక్టర్లో కామెడీని పంచబోతున్నాడట. నిజానికి ఈ స్టోరీని రిలీజ్ కు ముందే యూనిట్ లాక్ చేసింది. త్వరలో స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేసి మరో 2 ఏళ్లకు టిల్లు 3ని తీసుకురాబోతున్నాడు సిద్ధు జొన్నలగడ్డ. మెగాస్టార్ ఫ్రెండ్స్ అందరూ బిజీగా ప్రాజెక్ట్స్ చేసేస్తూ ఉంటే ఒక్క వెంకీమామ మాత్రం కాస్త సైలెంట్ గా కనిపిస్తున్నాడు. అఫ్ కోర్స్ అనిల్ రావుపుడితో ఎప్పుడో సినిమా లాక్ చేసేసినా సరే, F2, F3 లాంటి స్థాయి సినిమాల్ని ఖచ్చితంగా మళ్ళీ చేసి చూపిస్తామని అన్నా సరే వెంకీమామ ఎందుకో కాస్త సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఇంతకీ వెంకీమామ సైలెన్స్ వెనకాల ఉన్న యాక్చువల్ రీజన్ ఏమై ఉంటుందంటారు? సంక్రాంతికి సైంధవ్ సినిమాతో తిరిగొచ్చాడు విక్టరీ. ఈ సినిమా దారుణంగా డిసప్పాయింట్ చేసింది. సైంధవ్ హిట్ అయితే అటు నుంచి అటు యాక్షన్ జానర్ లోకి దూకేయాలి అనుకున్నాడు వెంకీ. కానీ సంక్రాంతికి రిలీజ్ అయిన సైంధవ్ వెంకటేష్ కు బిగ్ షాక్ ఇచ్చింది. సంక్రాంతి వెళ్లిపోయి ఉగాది కూడా వస్తోంది. వెంకీ ఇంకా కొత్త సినిమాను ప్రకటించలేదు. మరోవైపు చిరు విశ్వంభర షూటింగ్ లోనూ, అలాగే నాగార్జున కోలీవుడ్ హీరో ధనుష్ తో కలిసి కుబేరా మూవీ చేస్తున్నాడు. మరోవైపు బాలయ్య కూడా కొత్త సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. సైంధవ్ తరువాత వెంకీ ఇమ్మీడియట్ గా అనిల్ రావిపూడితో మూవీ ఫిక్స్ చేసుకున్నాడు. ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ అయ్యింది. ఉగాదికి మూవీని గ్రాండ్ గా ఓపెన్ చేసి వచ్చే ఏడాది సంక్రాంతికి మూవీని రిలీజ్ చేయాలనుకుంటున్నాడు అనిల్. అందుకే సినిమాకు సంక్రాంతికి వస్తున్నామనే పేరనుకుంటున్నారట. F2, F3లో వెంకీలోని కామెడీ యాంగిల్ ను చూపించాడు అనిల్. ఈసారి మాత్రం స్టోరీ మొత్తం విలేజ్ కు మారుతోంది. పైగా వెంకటేష్ తో త్రిష జోడీ కట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సమాచారం. లోకనాయకుడితో ఓ మల్టీ స్టారర్ ఫిల్మ్ అంటే ఆషామాషి కాదు. ఆ హీరో కెరియర్ లో అంతకన్నా బెస్ట్ ఆపర్చునిటీ ఇంకొకటి ఉండకపోవచ్చు. అసలు అలాంటి ఆపర్చునిటీ దొరకడమే మహాభాగ్యంగా భావిస్తూ ఉంటారు ఈ జనరేషన్ హీరోస్ అందరూ. అందుకనే డైరెక్టర్ మణిరత్నం ఒక స్టెప్ డేర్ చేసి మరి లోకనాయకుడిని హీరోగా మల్టీ స్టారర్ ఫిల్మ్ ప్లాన్ చేస్తే హీరోలు ఒక్కొక్కళ్ళగా ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నారట. ఇప్పుడు ఇదే కాలీవుడ్ లో సెన్సేషన్ టాపిక్ గా మారింది. లోకనాయకుడు కమల్ హాసన్ సినిమా అంటే ఇప్పుడు దర్శకులు మల్టీ స్టారర్ స్టోరీలు సిద్ధం చేస్తున్నారు. విక్రమ్ మూవీలోనే 2-3 హీరోలు కనిపించారు. భారతీయుడు 2లో కూడా మరో యంగ్ హీరో సిద్ధార్థ్ నటిస్తున్నాడు. భారతీయుడు 2 తర్వాత కమల్ నటిస్తున్న చిత్రం థగ్ లైఫ్. ఈ చిత్రానికి మణిరత్నం దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే టీజర్ కూడా రిలీజ్ అయింది. ఎన్నికలు ముగిసిన వెంటనే కమల్ ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయనున్నాడు. థగ్ లైఫ్ ను మణిరత్నం మల్టీ స్టారర్ మూవీగా ప్లాన్ చేశాడు. కమల్ హీరోగా, మాలీవుడ్ యాక్టర్ దుల్కర్ ఒక పాత్రలోనూ, మరో తమిళ నటుడు జయం రవి మరో పాత్రలోనూ కనిపించే విధంగా కథను సిద్ధం చేసుకున్నాడు. కానీ ఇప్పుడు దుల్కర్, జయం రవి సినిమా నుంచి తప్పుకున్నారు. దాంతో కొద్ది రోజులుగా మణిరత్నం ఇతర హీరోలను డేట్స్ అడుగుతున్నాడు. అన్ని కుదిరితే నవాబ్ హీరోలు థగ్ లైఫ్ లో అడుగుపెట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మణిరత్నం డైరెక్ట్ చేసిన నవాబ్ లో ముఖ్య పాత్రలు పోషించారు సింబు, అరవింద్ స్వామి. ఇప్పుడు దుల్కర్ రోల్ ను సింబు, అలాగే జయం రవి పాత్రను అరవింద్ స్వామి పోషించబోతున్నారట. కాలీవుడ్ సూపర్ స్టార్ హీరో విజయ్ పూర్తి స్థాయిలో పాలిటీషియన్ గా మారబోయే ముందు లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒక సినిమా చేసి అప్పుడు ఇంకా సినిమాల్ని ఆపేద్దామని ఫిక్స్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాని ఎవరు డైరెక్ట్ చేయబోతున్నారు, ఇదొక $1 మిలియన్ క్వశ్చన్ గా ఉండింది ఇప్పటి వరకు. కానీ ఇప్పుడు ఆ డౌట్ ని క్లియర్ చేస్తూ ఒక డైరెక్టర్ ని ఖరారు చేసేశారట. ఎవరై ఉంటారు? వాట్స్ ది స్టోరీ? మొత్తానికి తమిళ స్టార్ విజయ్ నటించే చివరి చిత్రానికి దర్శకుడిని ఖరారు చేసింది తమిళ సినీ పరిశ్రమ.
అతనెవరో కాదు, గత సంక్రాంతికి అజిత్ హీరోగా తెగింపు చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు. ప్రస్తుతం గోట్ అనే మూవీలో నటిస్తున్నాడు విజయ్. ఆ మూవీ తర్వాత ఒక సినిమా చేసి ఆ తర్వాత పూర్తి స్థాయి రాజకీయ రంగ ప్రవేశం చేయాలనుకుంటున్నాడు. అందుకే చివరి చిత్రానికి దర్శకుడు ఎవరు అనేది కొద్ది రోజులుగా హాట్ టాపిక్ గా మారింది. శంకర్, వెట్రిమారన్, కార్తిక్ సుబ్బరాజ్ లాంటి దర్శకుల పేర్లు వినిపించాయి. అయితే ఎట్టకేలకు ఆ అవకాశాన్ని వినోద్ అందుకున్నాడని తెలుస్తోంది. త్వరలోనే అందుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది. విజయ్ తో వినోద్ పూర్తి స్థాయిలో పొలిటికల్ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లుగా సమాచారం. ఇదే ఏడాది ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. వచ్చే ఏడాది విడుదల కాబోతోంది.